నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఆ బై ఎలక్షన్ గురించి జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలాగూ పోటీ చేస్తాయి. గతంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తే వేరే పార్టీలో పోటీ చేయకూడదన్న సాంప్రదాయం ఎలాగూ లేకుండా పోయింది కాబట్టి తెలంగాణలో కూడా కంటోన్మెంట్ ఎలక్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే యాక్సిడెంట్లో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు. ఈ సాంప్రదాయం మారిపోయింది కాబట్టి పోటీ పెడుతున్నారు కాబట్టి జూబ్లీహిల్స్ గురించి కూడా అలాంటి చర్చ జరుగుతుంది. అయితే ఎలాగూ పోటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటాయి. దీంతో పాటు బీజేపీ పోటీ చేస్తుందా? బీజేపీతో పాటు మిత్రపక్షాలైన ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలైన లేదా కేంద్రంలో మిత్రపక్షాలైన బీజేపీ జనసేన కూడా తెలుగుదేశం జనసేన కూడా తెలంగాణ ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తాయా? క్యాండిడేట్ బీజేపీనా టీడీపీనా అని పక్కన పెడితే కూటమిగా పోటీ చేస్తుందనే చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఆ బైట్ ప్లే చేస్తారు. और रही बात ये जुबली हिल्स है और यहाँ पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना. आप चंद्रबाबू की लाइकिंग बोलता चंद्रबाबू नायडू सॉफ्ट करना रहना तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते. वहां पे बीआरएस का कैंडिडेट मर गया, सिंपैथी है. और यहाँ पे पार्टी का इलेक्शन है, ये कोई इंडिविजुअल यहाँ पे नहीं है. वहां पे बीजेपी पूरी पार्टी लड़ेगी, स्टेट यूनिट पूरी बीआरएस स्टेट यूनिट लड़ेगी. అది చంద్రబాబు నాయుడు అసదుద్దీన్ ఓవైసీ గుడ్ లుక్స్లో ఉండాలి. ఎలాగూ చనిపోయింది బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి అక్కడ సింపతి ఉంటుంది, అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతాయి అని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గుడ్ లుక్స్లో ఉంటే ఇక్కడ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందనేది ఆయన భావన కావచ్చు కాబోలు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుడ్ లుక్స్లో ఉంటే జూబ్లీహిల్స్ అభ్యర్థి గెలుస్తాడని అంటున్నారంటే మరి చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అసలు సపోర్ట్ చేస్తారా? కూటమిగా పోటీ చేస్తారా? కూటమిగా పోటీ చేస్తే బీజేపీతో కలిసి పోటీ చేయాలి. తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటారా, బీజేపీ క్యాండిడేట్ ఉంటారా, జనసేన క్యాండిడేట్ ఉంటారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోతే 2023లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయలేదు, ఏం జరిగిందో చూసాం. చేయకపోతే జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉండబోతుంది? కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. ఇవే ప్రశ్నలు. ప్రశ్నలు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఏ అవకాశం వచ్చినా వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి, ఎక్కడున్నాము మనం, ఇంకా ప్రజల్లో ఎంత ఆదరణ మనకుందని చేసుకోవడానికి వాళ్ళకి ఇది ఒక అవకాశం. అందులో జూబ్లీహిల్స్ అనేటప్పటికి ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ స్థానం. మాగంటి గోపీనాథ్ 2 సార్లుగా అతను ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి అకాల మరణం పొందడం జరిగింది. అంటే గోపీనాథ్ మొదట గెలిచింది టీడీపీలో, తర్వాత వచ్చిన దీంట్లో జాయిన్ అంటే ఈసారి బీఆర్ఎస్ మీద పోటీ చేసి 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. చేసిన తర్వాత ఏంటంటే బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఇది. ఇప్పుడు ఏమైందంటే 3 పార్టీలకి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి సక్సెస్ సాధించారో అలాంటి ప్రయోగం ఇక్కడ కూడా చేస్తారు అనేటువంటి కొన్ని రూమర్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా దాన్ని ఇక్కడ ప్రయోగించడానికి ఒక అవకాశం. దానికి కారణం ఏంటంటే ఇందాక ఫిరోజ్ ఖాన్ అన్నట్టుగా ఇక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే ఏ క్యాండిడేట్కి వేయండి అని చెప్తే వాళ్ళకి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్తే అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అది వాళ్ళ యొక్క ఆయన యొక్క అభిప్రాయం, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా మనం కొంచెం లోతులో కనుక ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ ప్రయోగాన్ని బీజేపీ ఇప్పుడే ప్రయోగిస్తుందని నేను అనుకోవట్లేదు. కూటమి అనేటువంటి మాటని ఇక్కడ వాడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ టూ ఎర్లీ టు ఎక్స్పెరిమెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ సాధారణ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో చేయలేరు కదా. ఎక్స్పెరిమెంట్ అనేది ముందుగానే కాదుగా. దిస్ ఈజ్ టూ ఎర్లీ అంటే ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అంటే జిహెచ్ఎంసీ అయితే ఓకేనా? అది ఓకే. ఓకే, ఆ సినారియో వేరుగా ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు స్వతహాగా అది బీఆర్ఎస్ సీటు. క్రిటికల్గా ఎగ్జామిన్ చేసుకుంటే స్వతహాగా బీఆర్ఎస్ సీటు,
చనిపోయినటువంటి క్యాండిడేట్ మీద కొంత సింపతి ఉండటం అనేటువంటిది సహజంగా ఉంటుంది అతని మీద, అతని కుటుంబం మీద. మూడోది, ఏ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఈయన మాట్లాడారు ఫిరాజ్ ఖాన్. మరి వాళ్ళందరూ బీఆర్ఎస్నే గెలిపించారుగా మొన్న 2023 ఎలక్షన్స్లో. అవును కదా. మిగతా బయట పక్కనంతా రూరల్ ఏరియా అంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండి దారుణంగా అక్కడ ఓటమి పాలు చేసినా వాళ్ళని అంతో ఇంతో మర్యాదపూర్వకంగా కొంత మర్యాద పరువు దక్కించుకునేటట్టు చేసింది వీళ్ళే. కాబట్టి జనరల్గా ఉన్న అపోహ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మొత్తం కూడా, లేదంటే ఆ మాటకు వస్తే అసలు ఆంధ్రా సెటిలర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటారు అనేటువంటిది అది ఒక మిత్ మాత్రమే అని నేను అనుకుంటాను, ఒక అపోహ మాత్రమే. అదే కనుక జరిగితే ఒక్క సీటు కూడా రాకూడదు బీఆర్ఎస్కి మొన్న ఎలక్షన్స్లో. కానీ కులం కంటే కూడా అక్కడ వాళ్ళు ఏం చూశారంటే 10 ఏళ్ల పాటు సిటీని ఎలా డెవలప్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ సిటీలో ఉండి ఈ కంఫర్ట్స్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. సో ఏ మాటకు ఆ మాట తర్వాత ఎలా ఓడిపోయారు, వాళ్ళ అహంకారం ఓడిపోయారు అనేది పక్కన పెడితే వైబ్రెంట్గా ఉండేది ఆ 10 సంవత్సరాలు హైదరాబాద్ అనేటువంటిది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పునాదనో, ఇంకో ఫ్లైఓవర్ ఓపెనింగ్ అనో, ఇంకో కంపెనీ వస్తుందనో, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, ఇవన్నీ విన్నటువంటి వీళ్ళు ఏంటంటే మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనకి బీఆర్ఎస్ఏ కావాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. అంటే ఒక చర్చ ఉంది తెలంగాణలో 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయకపోవడం మూలంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయమని అంతర్గతంగా చెప్పినట్టు అయ్యిందనే ఒక చర్చ ఉంది కదా. అది చర్చ ఏం కాదు, అది వాస్తవం కూడా. వాస్తవం కూడానా? సరే సరే, అది వాస్తవం అయితే ఆ ఫలితాలు ఎలా వచ్చాయో చూసాము. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫలితాల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాల్గొంటే ఫలితం ఎలా ఉండబోతుంది, తెలుగుదేశం పార్టీ పాల్గొనకపోతే ఫలితం ఎలా ఉండబోతుంది? నేను అదే అన్నానండి. ఎందుకంటే బీజేపీని ఒంటరిగానే బరిలోకి దిగుతుంది కూటమి అనే మాట లేకుండా. ఓకే, దిగుతూ తెలుగుదేశం అనేటువంటిది కాంగ్రెస్ గెలుపులో ఎలాంటి పాత్ర పోషించిందో 2023లో అలాంటి పాత్రే బీజేపీ పట్ల పోషిస్తుంది. తను డైరెక్ట్గా ఎలక్షన్ అనేటువంటి దాంట్లోకి రాకుండా బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీ గెలుపుకి కృషి చేస్తుంది అనేటువంటిది నాకున్నటువంటి భావన. అంటే ప్రచారానికి లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారిని రారు అని మీరు అనుకుంటున్నారు? దాంట్లో సమస్య లేదు, అది మనకి రూల్డ్ అవుట్. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి అవకాశమే లేదు. ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు బీజేపీకి సపోర్ట్ చేయండి అనేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నాకు ఆసక్తిని నెలకొల్పుతుంది ఏంటంటే మొన్న సీఎం రమేష్ పేల్చినటువంటి బాంబు. ఇప్పటిదాకా ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చాలా వరకు మొగ్గు చూపించి మ్యాక్సిమం ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పక్కనే ఉన్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలామంది బీఆర్ఎస్ పట్లే ఉన్నారు. కానీ వాళ్ళ పట్ల కేటీఆర్కి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంది అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా మొన్న సీఎం రమేష్ చెప్పిన తర్వాత ఆ సామాజిక వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉంది. డ్యామేజ్ కంట్రోల్కి కేటీఆర్ బయటకు వచ్చి నేను అలా అనలేదు, అబద్ధం ఆడాడని కూడా చెప్పకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేటువంటిది బీఆర్ఎస్కి ఎక్కువ డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కరెక్ట్. ఎందుకంటే నీకు మిగతా ఎంతమంది ఓటర్లు ఉన్నా కూడా ఆర్థిక పరంగా బలంగా ఉండి ఎలక్షన్ ప్రభావితం చేయగలిగినటువంటి కమ్యూనిటీస్ ఈ రెండు, ఎంత అవునన్నా కాదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నువ్వు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళ గురించి నీకున్న అభిప్రాయం ఏంటనేటువంటిది వాళ్ళకి తెలిసిన తర్వాత రేపు కాంగ్రెస్ పెద్ద ఎత్తున దాన్ని ప్రచారాస్త్రంగా ప్రయోగించబోతోంది డెఫినెట్గా. ఎందుకంటే బీఆర్ఎస్ పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సామాజిక వర్గం కొంతంతా మనాడు వస్తున్నాడు అన్నట్టు ఇటు వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి దూరం అయ్యారు కొంతమంది. ఈ దెబ్బతో మిగతా వాళ్ళని కూడా లాక్కోవడానికి చూస్తారు. సో అదే దీంట్లో ఈ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళను కూడా మనల్ని ఎంతసేపటికి మనల్ని వాడుకుంటమే కానీ మన పట్ల ఇదన్నమాట అభిప్రాయం అనేటువంటిదే ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దట్టు నేను ఇక్కడ ఇందాక అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే బీజేపీ పొత్తులో పోటీ చేయకుండా బీజేపీ వ్యక్తి అక్కడ కంటెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉందని మీరు అన్నారు కదా. మరి గెలుస్తాడా బీజేపీ అభ్యర్థి? ఆ ఈక్వేషన్స్లో చూసినప్పుడు మీరు బీఆర్ఎస్కి సింపతి ఉంది, సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ అధికారంలో ఉంది,
అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంది. ఈ రెండింటి మధ్య భీకరమైన పోరు ఉంటుంది. భీకరం అని అంటే మనం వ్యవహారికంగా మాట్లాడుతుంటాం, ఆ పోటీ ఉంటుంది. ఈ మధ్యలో బీజేపీ క్యాండిడేట్కి చంద్రబాబు సపోర్ట్ చేస్తే ఫిరోజ్ ఖాన్ అన్నట్టు ఆ ఫైట్ ఇవ్వగలుగుతుందా బీజేపీ పార్టీ? నేను అన్నది అదేనండి. నా విశ్లేషణలో నేను మొదట చెప్పింది రెండోసారి చెప్పింది రెండింటికి లింక్ ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన సెటిలర్స్ వాళ్ళ సామాజిక వర్గం అంతా వేస్తారని అనుకుంటే అది అపోహ. ఏమీ జరగకుండా ఉండుంటే బీఆర్ఎస్ యొక్క గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడకే. కానీ ఇందాక నేను అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉంది, రెండు సామాజిక వర్గాల మీద నోరు బారేసుకోవటం అనేటువంటిది, దాని డ్యామేజ్ కంట్రోల్ చేయకపోవటం. ఇప్పుడు రాజకీయ నాయకులు నాలుగు మడత పెట్టడం ఎంతసేపు అండి? సీఎం రమేష్ నాకు పడలేదు కాబట్టి ఏదో చెప్పాడు, నేను అట్ట అనలేదనే మాట కూడా అతను నోటమట రాకపోవటం అంటే ఏంటంటే, ఖచ్చితంగా అందులో అతను ఆఫ్ ద రికార్డ్స్ మాట్లాడిన మాటలు చాలామందికి తెలుస్తూ ఉంటాయి. సో ఇతను మనది యూజ్ అండ్ త్రో అనమాట అనేటువంటి భావన కనుక సామాజిక వర్గాల్లో వచ్చిందనుకోండి, చాలా కష్టం అవుతుంది బీఆర్ఎస్ గెలవటం అనేటువంటిది. సో మొన్నటిదాకా ఉన్నటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పినట్టుగా సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బీఆర్ఎస్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, దాన్ని ఇది డామినేట్ చేస్తుందేమోనని నాకు అనిపిస్తాం. మరి అలాంటప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉండొచ్చా? 100%. మీకు ఒక్కసారి అది కనుక వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ అనేటువంటిది ఇప్పటికీ సిటీలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది మనకు అనేటువంటిది ఈ ఎలక్షన్స్ వాళ్ళకి యాసిడ్ పరీక్ష లాంటిది. ఇక్కడ ఏదన్నా తేడా కొట్టి ఏ కారణం మూలాన అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కనుక గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ ఇక తన పతనం అనేటువంటిది అది నిర్ధారణ అయిపోయినట్టే. మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో కోల్పోయింది. పార్లమెంట్ అసెంబ్లీ కంటే కూడా మీరు పార్లమెంట్ లో చూశారు, ఒక్క సీటు కూడా రాకపోవటం. భారతదేశంలో జాతీయ రాజకీయాన్ని నేను చక్రం తిప్పుతానని సొంత ఫ్లైట్ కొనుక్కొని బయలుదేరినటువంటి కేటీఆర్ గారికి ఒక్క సీటు కూడా రాకుండా చేయటం అనేటువంటిది ఏంటంటే, అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఏ పార్టీకి రాదు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతే నిండా మునిగినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ముందు మీకంటే కూడా మీ క్యాడర్లో ఇప్పుడు కూడా ఏం బలంగా ఉన్నారు, మనకు కూడా ఉన్నారు కదా, సిటీ మన చేతిలో ఉంది కదా అనుకుంటున్నారు. ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం టాస్క్ ఎంతసేపు ఉంటుందంటే, మీకు సిటీలో ఉన్న గ్రిప్పుని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఓకే. సో ఇందాక అతను ఫిరోజ్ ఖాన్ అన్నట్టుగా ప్రతి 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రాణం పెట్టేస్తాయి. ఇది ఇంకొక మినీ జనరల్ ఎలక్షన్ లాగా పోరాడతాయి. ఓకే. పోరాడేటువంటి టైంలో ప్రతి స్టెప్ మూవ్ కరెక్ట్గా వేయాల్సిన చోట నోరు జారి పొరపాటు చేశాడు కేటీఆర్ అనేది నా భావన. సో చంద్రబాబు ఇంపాక్ట్ ఇలా ఉండబోతుంది. అంతేగాని ఫిరోజ్ ఖాన్ అభిప్రాయంలో కూడా బహుశా ఫిరోజ్ ఖాన్ ఇంత విశ్లేషణ చేశాడో లేదో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నాడంటే ఇలా ఉండొచ్చు అనేటువంటిది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ.